హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరాముని రూపాన్ని పెన్సిల్తో డ్రా చేసుకుంటూ బాలకాండని చెప్పుకుందాం. అది పవిత్రమైన జలాలతో ప్రవహించే తామసా నదీ తీరం. అక్కడ మహాతపస్సాలైన వాల్మీకి మహర్షి ఒక ఆశ్రమం నిర్మించుకుని నివసిస్తున్నాడు. అలా ఉన్న వాల్మీకి మహర్షి దగ్గరికి ఒకరోజు బ్రహ్మర్షి అయిన నారద మహాముని వచ్చారు. ఆయనకు స్వాగత సత్కారాలు చేసి ఉన్నతమైన ఆసనంలో కూర్చోబెట్టి వాల్మీకి మహర్షి నారదుని ఈ విధంగా అడిగారు. ఓ మహర్షి, గుణవంతుడు, వీరుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత కలిగినవాడు, సత్యమునే పలికేవాడు, స్థిరచిత్తం గలవాడు, సదాచార సంపన్నుడు, సర్వభూతములకు హితము చేయువాడు, విద్వాంసుడు, సామర్థ్యుడు, ప్రియదర్శకుడు, ధైర్యవంతుడు, జితక్రోధుడు, అశ్వడ్వర్గాలను జయించినవాడు, ద్వితిమంతుడు, అసూయ లేనివాడు, రోషం కలిగితే దేవతలను సైతం భయకంపితులను చేసే మహాపురుషుడు ఎవరు? అటువంటి వారు ఎవరైనా ఉంటే వారి గురించి వినాలని ఆరాటపడుతున్నాను అని వినయంగా ప్రార్థించాడు. త్రిలోక జ్ఞానుడైన నారదుడు వాల్మీకి అడిగిన దానికి ఆనందించి ఒక క్షణం కన్నులు మూసుకుని దివ్య దృష్టితో అంతా గుర్తుకు తెచ్చుకొని, నీవడిగిన మహాపురుషుడు లేకనే ఉన్నారు. అతడు ప్రసిద్ధమైన ఇక్ష్వాకు వంశంలో జన్మించిన లోకోత్త పురుషుడు శ్రీరాముడు. ఆ మహానుభావుని యందు నీవడిగిన సర్వలక్షణాలు ఉన్నాయి అని చెప్పి రామకథను సంక్లిప్తముగా వాల్మీకి వివరించాడు నారదుడు. అది విన్న వాల్మీకి మహర్షి పులకించి నారదును పూజించి, వాల్మీకి పూజలు అందుకున్న మహర్షి ఆజ్ఞ తీసుకుని నారదుడు గగన మార్గాన వెళ్ళిపోయారు. వాల్మీకి నారదుడు చెప్పిన రామకథను పదే పదే స్మరిస్తూ తనలో తానే మైమర్చిపోయారు. మధ్యాహ్న సమయం కావడంతో స్నాన సంధ్యావందనాలు చేయుటకై తన శిష్యుడైన భరద్వాజునితో సహా నదీ తీరానికి వెళ్ళాడు వాల్మీకి. మంచి మనిషి మనసులా నిర్మలంగా ఉన్న తామసా నదిలో స్నానం చేయుటకే తన స్నాన వస్త్రాన్ని శిష్యుడైన భరద్వాజుని నుండి అడిగి తీసుకున్న వాల్మీకి అందమైన నదీ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తూ పరస్పరం అనురాగమాధుర్యంతో ధ్వనిస్తూ ఉన్న క్రౌంచ పక్షుల జంటను చూశాడు వాల్మీకి. ఈలోపు నిష్కారణంగా సర్వజీవుల్ని హింసించే ఒక కిరాతకుడు ఆ క్రౌంచ పక్షుల జంటలో మగపక్షిని బాణంతో కొట్టాడు. బోయేవాణ్ణి దెబ్బకు క్రింద పడి రక్తం తడిసిన దేహంతో గిలగిలా కొట్టుకుంటున్న ఆ మగపక్షిని చూసి ఆడపక్షి దాని చుట్టూ తిరుగుతూ దీనంగా వేడవసాగింది. విషాదకరమైన ఈ దృశ్యాన్ని చూసిన వాల్మీకి మహర్షి మనసు కరుణరసంతో నిండిపోయింది. వెంటనే ఇంతటి ఘాతకానికి కారణమైన ఆ కిరాతకుని, ఓయ్ కిరాతకుడా, కామపరవశమై ఉన్న ఆ క్రౌంచపక్షుల జంటలో ఒక మగపక్షిని చంపావు కాబట్టి నీవు శాశ్వతమైన అపకీర్తిని పొందగలవు అని శపించాడు. ఇలా తన నోటి నుండి వచ్చిన ఆ మాటలు మనిషాద శ్లోకంగా గ్రహించి, ఛందోబద్ధమైందని గ్రహించి ప్రజ్ఞాశాలి అయిన వాల్మీకి మహర్షి తన స్నానాదులను ముగించుకుని విధియుక్తమైన కార్యకలాపాలు చేసి మనిషాద శ్లోకం గురించి మననం చేయసాగాడు. ఆ సమయంలో అక్కడికి సృష్టికర్త అయిన బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ వచ్చారు. ఆయనను చూసి వాల్మీకి మహర్షి ఆశ్చర్యం పొంది సాష్టాంగ దండ ప్రమాణాలు చేసి సకల విధములైన ఉపచారాలు చేసి అంజలి ఘటిస్తూ అటువైపు బ్రహ్మ ఆజ్ఞను తీసుకుని కూర్చున్నారు వాల్మీకి మహర్షి. క్రౌంచ పక్షుల కిరాతకం దృశ్యాన్ని ఆలోచిస్తూ కూర్చున్నాడు వాల్మీకి. అది చూసిన బ్రహ్మ వాల్మీకి మహర్షి ఆలోచనను గ్రహించి చిరునవ్వుతో, మహర్షి, నీవు చింతించకు. కారుణ్యంతో పలికిన మాటలు ఛందోబద్ధమైన శ్లోకమే. ఈ విషయంలో నీవు విచారించవలసిన పని లేదు. నా సంకల్పం ప్రకారమే సరస్వతి నీ నాలుకపై నిలిచి ఆ శ్లోకం జనింపచేసింది. నీవు ఇదే ఛందస్సుతో ఒక రమ్యమైన రామకథను, రసరమ్యమైన రామాయణ కావ్యాన్ని రచించు. ఎటువంటి ఆటంకములు కలగవు. నీచే రాయబడిన పరమ పావనమైన రామాయణ కావ్యం ఈ లోకంలో కొండలు నదులు ఉన్నంతకాలం వ్యాప్తిలో ఉండిపోతుంది అని ఆదేశించి దివ్యమైన ఆశీస్సులను అందించి బ్రహ్మదేవుడు అంతరార్థమైనాడు. నారద మహర్షి వల్ల విన్న రామకథనే కాకుండా బ్రహ్మదేవుని అనుగ్రహం వల్ల ఇంకా విపులంగా తెలుసుకున్నవాడై ధర్మాత్ముడు శ్రీరామచంద్రుని చరితాన్ని అందమైన శబ్దాలంకరణలతో ఎంతో అందంగా సమస్త లోకానికి అందించి ఆనందం కలిగించేలా 7 కాండాలతో 500 సర్గాలతో 24,000 శ్లోకాలతో అత్యంత అద్భుతంగా రచించి ఆదికవి అన్న కీర్తిని గడించాడు. వేద సమానమైన ఆదికావ్యముగా అయిన ఈ రామాయణాన్ని చూడచక్కని వారు, వినిచక్కని గొంతు గలవారు, గుణవంతులు, విద్వాంసులు
విద్యావంతులు రాజకుమారులు అలవకసుల కుమారులచే ఉపదేశించాడు. వారు కావ్యాన్ని మనోహరంగా గానం చేస్తూ లోక ప్రసారం చేశారు. శ్రీరాముని రూపం ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.